బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. తరగతి గదిలో విద్యార్థిని అల్లరి చేస్తుందని టీచర్ కొట్టడంతో బాలిక కుడివైపు కన్నుకు గాయమైంది. ఈ ఘటన తిరుపతి అర్బన్ మంగళంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చిన్నారిని రుయా, స్విమ్స్, అరవింద్ ఐ హాస్పిటల్స్ లో చికిత్స చేయించారు. అన్ని చోట్ల కంటి నిర్వహించిన పరీక్షలలో బాలికకు కొంత చూపు తగ్గినట్లుగా వైద్యులు గుర్తించారు. చిన్నారికి చూపు తగ్గడంతో పాటుగా జీవితకాలం కంటి అద్దాలు వాడాల్సిందేనని నిర్ధారించడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన ఘటనపై పాఠశాల హెచ్ఓడీలను, జిల్లా అధికారులను తల్లిదండ్రులు ప్రశ్నించగా స్పందించకపోగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కలిగింది చేత్తోనే కొట్టింది, తలిగింది. తెలీదు. చరిత, 1వ క్లాసు. ఎన్ని రోజులా? చాలా రోజులు. మంగళం గవర్నమెంట్ స్కూలు చదువుకోవడానికి పంపిస్తే టీచర్ కొట్టింది సార్. కొట్టింది అట్లా పెట్టి బ్లడ్ కారుతా ఉంది. ఏమని అడగడానికి పోతే మేము మీకేం సంబంధం లేదు అని మాట్లాడతారు హెచ్ఎం సారు. వాళ్ళంతా మేము అడుగుతా అన్నా కూడా వాళ్ళు ఉంటే ఉంటారు అనేసి బయట వెళ్ళిపోతున్నారు సార్. మేము ఆడుండం కానీ బీగాలు వేసుకొని పదాం రాండి అని చెప్పేస్తున్నారు సార్. స్కూల్ వదులుతానే పోయినాము, అప్పుడు ఏం కాలేదని పంపించేసినారు సార్. మళ్ళీ మరుసటి రోజు ఇంట్లో ఆ పాప చదవడం లేదు, చదివేదాన్ని బుక్ అంతా కళ్ళ దగ్గర పెట్టి చూస్తా ఉంది. మరుసటి రోజు హాస్పిటల్కి అరవింద్ దాకా పోయినాము. అక్కడ అన్ని చెకప్లు చేసి ఆ పాప కంటి చూపే తగ్గిపోయింది, మీరు ఏం చేస్తా అన్నారు అని మాట్లాడినారు సార్. కలెక్టర్తో మాట్లాడాలని ఎన్నోసార్లు ట్రై చేసినాం. కలెక్టర్ దగ్గరికే పోనీయకుండా మధ్యలోనే అడ్డుకుంటా ఎవరెవరో వచ్చి ఏదోదో మాటలు చెప్తా అన్నారు సార్. మాకు ఎవరో ఒకరు చెప్పేది మేమే పెద్ద అయ్యాడని చెప్పేది ఏదో ఒక మాటలు చెప్పి పంపించేస్తున్నారు సార్. మాకు మీకు అడిగే అధికారం లేదు అని హెచ్ఎం చెప్పింది. స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం సార్. 4 సార్లు ఇచ్చినా మాకు ఎటువంటి న్యాయము జరగలేదు. ఏదో మాట చెప్పి మా దగ్గర ఫోటో తీసుకునేది, సంతకాలు చేయించుకొని వెళ్ళిపోయేది, ఇట్లా చేసిండారు. లాస్ట్కి ఇంక మా పాపకు న్యాయం జరగకపోగా డైరెక్ట్గా కలెక్టర్ సార్ని కలిసాలనేసి ఆ రోజంతా వెయిట్ చేసి సారు 2 గంటల పైన వచ్చిండారు. అంతవరకు తిండి తిప్పలు లేకుండా ఆడే కూర్చోన్నాము. సరే కలుస్తారని కలిసి వెయిట్ చేసినా కూడా సార్ నిలిచలేదు, వెళ్ళిపోతున్నారు. సరే పరిగెత్తుకుంటా పోయి మా బాగా చెప్పుకుంటే ఆయన ఒకటే మాట అన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాంపా, మీ పాపకు మేము న్యాయం చేయలేము అన్నారు. అట్లా కాదు సార్, చూపు తగ్గిపోయింది, మా పరిస్థితి ఇది, మేము బేదవాళ్ళము అని అంటే ఏమైతే అందయ్యా, అద్దాలే కదా, నేను 20 ఏళ్ళ నుంచి వాడుతున్నాను అని చెప్పినారు సార్ కలెక్టర్ సార్. ఇక తిరుపతి జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, జస్ట్ ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని అల్లరి చేస్తుందని, అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ అయితే తనని కొట్టడంతో కుడి కన్ను కూడా దెబ్బతగిలినట్టుగా తెలుస్తుంది. సో ఎలా చూడాలి ఈ ఘటనని? ఇంకా స్కూల్ యాజమాన్యం కూడా వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అధికారులు ఏమంటున్నారు దీనిపై? తిరుపతి అర్బన్ మంగళం గ్రామ పంచాయతీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 7 సంవత్సరాల వయసు గల 1వ తరగతి చిన్నారి చరిత పైన ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పద్మ అనే ఆ చిన్నారి అల్లరి చేస్తుందని చెప్పి ఆ చిన్నారి పైన దాడి చేయడం జరిగింది. అంటే కొట్టడం జరిగింది. అంటే విచక్షణారహితంగా కొట్టడంతో ఆ చిన్నారి కుడి కన్నుకు గాయమైంది. ఈ కారణంగా ఆ యొక్క చిన్నారి తల్లిదండ్రులు కూడా, ఎవరైతే రాజేష్ అదేవిధంగా భానుప్రియ ఉన్నారో, వాళ్ళిద్దరు కూడా పాఠశాలకు వెళ్లి మా పాప ఏ తప్పు చేసిందని, ఎందుకు మా పాపని కొట్టాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళు ప్రశ్నించగా, ఆ చిన్నారి అల్లరి చేసింది కాబట్టి కొట్టాము అని చెప్పి వాళ్ళు సమర్థించుకోవడం, అదే విధంగా అదే ప్రధాన ఉపాధ్యాయులు అయితే అతను ప్రశ్నించగా అతను కూడా వ్యంగ్యంగా సమాధానం చెప్పాడని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అంటే 20 సంవత్సరాలుగా నేను కూడా కంటి అద్దాలు వాడుతున్నాను, ఆ పాప కంటి అద్దాలు వాడితే వచ్చిన తప్పేంది అని చెప్పి కూడా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పాపకి కూడా కంటి చూపు కూడా తగ్గినట్లుగా కూడా ఆ యొక్క రిపోర్ట్స్ కూడా చెప్తున్నారు. ఏదైతే తన చిన్నపిల్లలు 5, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉన్నవారు అల్లరి చేసేంత మాత్రం వాడిని కొట్టడం అనేది సరైన పరిస్థితి కాదు. అంటే హోంవర్క్ రాయలేదనో, చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారనో దాడి చేయడం కూడా ఉపాధ్యాయులు కొంతమంది పరిపాటైందని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఓవైపు విద్యాశాఖ అధికారులకు, మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయడానికి ఆ తల్లిదండ్రులు వెళ్తే వారిని
కలవనీయకుండా కూడా కొంత ఆటంకాన్ని కల్పించినట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. తను ఏదైతే తమ చిన్నారికి జరిగిన అన్యాయాన్ని తాము ప్రశ్నించడానికి వెళ్తే తమ ఇంటిని కూడా ఆ యొక్క స్థానిక కూటమి నాయకుని ద్వారా బెదిరింపులకు గురి చేసి ఇల్లు కూడా ఖాళీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పి కూడా ఆ యొక్క తల్లి భానుప్రియ కన్నీటి పర్యంతమైంది. ఇప్పటికైనా కుమార్తెకు జరిగిన అన్యాయం మరి ఇంకోరికి జరగకూడదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శాలిని. అలాగే నారాయణ, మరి ఇప్పుడు ఆ టీచర్ గురించి ఇంకా మిగిలిన విద్యార్థులు ఏమంటున్నారు? అలాగే ఈ ఘటనకు సంబంధించి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? ఎస్ఎల్ని అయితే ఏదైతే ఈ యొక్క ఘటన జరిగి చాలా రోజులు అవుతుంది, ఆలస్యంగా ఈ యొక్క ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఎవరైతే ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కొంత వారిని ఫిర్యాదు చేయకుండా కొంత ఆటంకాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏ రోజైతే ఆ పాపకు ఉపాధ్యాయులు కొట్టిందో ఆ రోజు నుంచి ఆ పాప స్కూల్కి వెళ్ళడానికి కూడా కొంత భయపడి ఇప్పుడు వెళ్ళడం లేదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నారాయణ.